టిఆర్ఎస్ న్యూస్. పంతులు ఎవరు పంతులు కొంచెం వెనక్కి. सर्वार्थसाधिके शरण्ये त्र्यंबके गौरी नारायणि नमोस्तुते. शरणागत दीनार्थ परित्राणपरायणे सर्वस्यार्ति हरे देवी नारायणि नमोस्तुते. रोगानशेषानपहंसु दुष्टा पृष्ठातु कामान् सकलान् अभीष्टान् त्वामाश्रितानां न विपन्नराणां त्वामाश्रिता ह्याश्रयतां प्रयान्ति. ఈ రోజు కార్యక్రమం ఈ రోజు నుంచి 3 రోజులు శ్రీ 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 నల్లపోచమ్మ అమ్మవారి యొక్క దేవస్థానము, ఉస్కబాయి గ్రామము, రాఘవేంద్ర కాలనీ గ్రామస్తులు, కమిటీ వారు, ప్రజలందరూ కూడా కలిసి చాలా గొప్పగా ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభం చేసుకుంటున్నారు. ఈరోజు పూజా కార్యక్రమాల్లో భాగంగా ఇప్పటి వరకు గణపతి పూజ, పుణ్యావాచనము, అంకురార్పణ, తర్వాత రక్షాబంధనము, ఆచార్యాది వృత్తికరణము, దీక్షాధారణ, యాగశాల ప్రవేశము, గోపూజ, ఈ పూజలన్నీ కూడా ఇప్పటి వరకు జరిగినాయి. కొద్దిసేపు అయిన తర్వాత అమ్మవారికి గ్రామోత్సవం జరుగుతుంది. అమ్మవారి యొక్క విశేషంగా గ్రామం అంతా కూడా ఊరేగింపు జరుగుతుంది. తర్వాత అమ్మవారికి సంబంధించినటువంటి చండీ హోమము, గణపతి హోమము, నవగ్రహ వాస్తు మండపాలు, మండప దేవత ఆవాహన, షోడశోపచార పూజ, అగ్ని ప్రతిష్ట ఇత్యాది కార్యక్రమాలన్నీ కూడా జరిగి అమ్మవారికి మహాస్నపనము, జలాదివాసము అనేటువంటి మహాస్నపనము, పంచామృతాదివాసము అనేటువంటి కార్యక్రమాలు జరుగుతాయి. సాయంకాలము ఈరోజు పార్థివలింగార్చన జరుగుతున్నది. అలాగే రేపు చండీ హోమము, మహావిద్యా హోమము, అమ్మవారికి ధాన్యాదివాసము, ఫలపుష్పాదివాసాలు, మండప దేవత స్థాపన పూజలు, హోమాలన్నీ కూడా జరుగుతాయి. ఎల్లుండి ఉదయము వచ్చేసి ప్రతిష్టా కార్యక్రమము 9:54 ముహూర్తం నిర్ణయం జరిగింది. ఆ ముహూర్త సమయానికి యంత్ర ప్రతిష్ఠ జరుగుతుంది. ఆ యంత్ర ప్రతిష్ఠ అయిన తర్వాత విగ్రహ స్థాపన, అమ్మవారికి నేత్రోన్మీలనము, కుంభబలి, దిగ్బలి ఇవన్నీ కూడా పూజా కార్యక్రమాలు అయిన తర్వాత అమ్మవారి యొక్క దర్శనం ఉంటుంది. తదుపరి కమిటీ వారు సహకారంతో అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశాము. అందరూ కూడా కలిసి అమ్మవారి యొక్క దివ్యమంగళ స్వరూపాన్ని దర్శించి తరించవలసిందిగా కోరుతున్నాము. ఈ యొక్క ప్రతిష్టా కార్యక్రమము అత్యంత వైభవంగా జరుగుతుంది. అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమాల్లో పాల్గొని అమ్మవారి కృపకు పాత్రులు కావాల్సిందిగా కోరుతున్నాము. బోల్ భవానీ మాతా కీ జై, జగదంబ విశ్వపాలిని మాతా కీ జై, దుర్గా మాతా కీ జై. హర నమ పార్వతీ పతయే, హర హర మహాదేవ హర. నమః, శ్రీమాత్రే నమః, గోమాత్రే నమః. ఈరోజు ఇస్కబావి నల్లపోచమ్మ మందిరంలో గత 100 సంవత్సరాలుగా ఇక్కడ ఇస్కబావి గ్రామస్తులచే పూజింపబడే నల్లపోచమ్మ దేవస్థానాన్ని గత 30 సంవత్సరాల కింద ఒకసారి పునర్నిర్మాణం చేయడం జరిగింది. ఇస్కబావి గ్రామస్తులు, మిగతా అందరు భక్తుల సహకారంతో ఇప్పుడు మళ్ళీ ఇస్కబావి గ్రామస్తులు, భక్తులు, అట్లాగే రాఘవేంద్ర కాలనీ భక్తాగ్రేసరులంతా కలిసి మమేకంగా కలిసి ఒక మంచి నిర్ణయం తీసుకొని దేవతామూర్తులు చాలా రోజుల కింద ప్రతిష్ఠ చేసినాయి కాబట్టి కొత్త మూర్తులను చేయించి ప్రతిష్ఠ చేయడానికి సంకల్పం చేయడం జరిగింది. సో అందులో భాగంగానే ఇందారికి ఆచార్యుల వారు మొత్తం విషయాలు చెప్పారు. ఈ 3 రోజుల కార్యక్రమము అత్యంత భక్తి శ్రద్ధలతో రంగరంగంగా జరిపించేసి ఇది ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా ఉన్న భక్తులకందరూ కూడా ఆశీర్వదించే దిశలో, ప్రతి ఒక్కరు వచ్చి ఇక్కడ పూజ చేసుకునే దిశలో దీన్ని ముఖ్యంగా రాఘవేంద్ర కాలనీ భక్తులందరూ, ముఖ్యంగా పెద్దలు తన మన ధనకే సాత్ ప్రత్యక్షంగా పరోక్షంగా దీనికి సహకరించిన రాఘవేంద్ర కాలనీ జనార్దన్ రెడ్డి, మల్లేశం, భాస్కర్ రెడ్డి, మిగతా మిత్రులందరికీ, అట్లాగే ఇస్కబాయి గ్రామస్తుల ఏనుగు వంశస్థులకు కూడా అమ్మవారి ఆశీస్సులు అందించాలని వీళ్ళందరికీ కూడా
ఆయురారోగ్య అష్టైశ్వర్యాలు ప్రసాదించాలని అమ్మవారిని కోరుతూ ఈ కార్యక్రమాన్ని తెలిసి తెలియక చేసిన తప్పులను క్షమించి ఈ కార్యక్రమాన్ని అత్యంత భక్తి శ్రద్ధలతో రంగరంగా జరిపించి మమ్మల్ని ఆశీర్వదించవలసిందిగా అమ్మవారిని కోరుతున్నాను. జై నల్లపోచమ్మ దేవతాయనే నమః. గో మాతాకి, భూ మాతాకి, గంగా మాతాకి, బోలో భారత్ మాతాకి. పురస్సర అందరూ కలిపి ఒకటే ఏకకుండాత్మకత్రయాన్నిక దీక్ష శ్రీ ఇడం द्रविणमाय जन्तामय्याशीरस्तु मयि देवहूतिर्व्याहोदारावलिङ्गदन्तममलानहं सत्यामनगो मे अस्तु गतमक्षणाहं विश्वे देवाचे अधिवोचता मे వెడల్పుండండి కొంచెం ఫ్రీ ఉండండి బాగుంది కళ్ళకి అద్దుకుంటే అట్లే పట్టుకున్నాము శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. పూర్వోత్తరిత ఏమంగళ విజయగ్రహం సుబంధౌ పరమేశ్వరస్య పరమేశ్వర ప్రీత్యర్థం పంతులు కొంచెం పంతులు ఎవరు పంతులు కొంచెం వెనక్కి ఇదే పట్టు పట్టుపులు ఉన్నాయి అట్లా కూడా ఉన్నాయి నీరాజనంతరం ఆగమనీయం సమర్పయామి. నమస్కరోమి ధారయామి. విశ్వవారిణి మాతాకి విశ్వలో ఉన్న దంపతులు
అయ్యా మీరందరూ దూరం పెట్టి మీరందరూ మాట్లాడే చాలా దూరం భయపడుతున్నాయి. అందరూ సైలెంట్గా ఉండండి. దూరం నుండి తిరగండి, అవి భయపడుతున్నాయి. అందరూ దూరం నుంచి ప్రదక్షిణ చేయండి. బాబా అష్టఫల ధర్మనావాహయామి నేత్రయోః శశివాక్యనావాహయామి శృంగమధ్యే సర్వతీర్థమావాహయామి మూత్రక్షేత్ర. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ కమెంట్ చేయండి. PRS న్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.